ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ యాసిన్ గారి వాళ్ళ నాన్నని ఆహ్వానించమని కోరుతున్నాను. తర్వాత షేక్ మహమ్మద్ కాసిం హాజీ గారు 39 డివిజన్ ప్రెసిడెంట్ని తర్వాత మిగతా డివిజన్ ప్రెసిడెంట్స్ అందరినీ హాజరు కావాలని కోరుతున్నాను. ప్రతి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. రావాలని కోరుతున్నాను. అన్వర్ భయ్య మన డిసిసి కడప నగర అర్బన్ అధ్యక్షులైన సయ్యద్ గౌస్పీర్ గారు కండువాతో సహకరించడం జరుగుతుంది. సేవలు అందిస్తున్నారు. ఈరోజు అఫీషియల్గా 39 డివిజన్కి ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఇప్పుడు అయినా హాజీ గారు ప్రసంగించడం జరుగుతుంది. కావున అందరూ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరూ కాంగ్రెస్ పార్టీ కోసం వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అందరూ చాలా చాలా వెయిట్ చేసినారు. 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా మా నాన్నగారికి, మా బాబాయ్ గారికి, మా అందరు మామూలు కూడా వచ్చినారు, అండ్ గౌస్పీర్ గారికి, మా మిత్రులందరూ వచ్చినారు. అందరికీ నా తరపు నుంచి చాలా థ్యాంక్స్ అండి. నా కోసం సపోర్ట్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. నాకు ఎక్కువ మాట్లాడడం రాదు, సపోర్ట్ చేస్తున్నారు. గౌస్పీర్ తరన్న మాట్లాడతారు. గౌస్పీర్ అన్న ఒకసారి నాకు. అందరికీ నమస్కారాలు. అస్సలాము అలైకుం. ఏదైతే ఉన్నారో ఇందాక మాట్లాడినారు, 2 మాటలు మాట్లాడినా కూడా ఆయన మనసుతో మాట్లాడినారు. కాకపోతే స్టేజ్ మీద మాట్లాడే అనుభవం కానీ ఆలోచన కానీ లేదు. నేనే బలవంతంగా మాట్లాడించినాను. విషయం ఏంటంటే జరిగిందో అక్కడ యాక్టివ్గా పాల్గొన్నారు. అదేవిధంగా అనంతపురం బండ్లపల్లిలో దానిని ప్రారంభించినప్పుడు మాతో పాటు ప్రయాణించి చాలా ముందుండి ఆ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా చాలా రోజుల నుంచి కాంగ్రెస్లో ఒక వెన్నెముకలాగా పనిచేస్తున్నారు. కాకపోతే అఫీషియల్గా కండవా వేసుకోవడం అనేది ఈరోజు జరుగుతుంది. ఆయనను ఈ కాంగ్రెస్ కడప నగర కుటుంబానికి మర్యాదపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. నాతోటి డివిజన్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఒక గొప్ప మిషన్ లాగా ఈ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో ఆయన కూడా ముందు నుంచే ఆ విధంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు అఫీషియల్గా జాయిన్ కావడం అనేది నాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది. దీనికి సపోర్ట్ చేస్తూ వాళ్ళ నాన్నగారు పెద్దలు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా బంధువులు, పెద్దలు, మిత్రులు అందరూ ఇక్కడ రావడము కాంగ్రెస్ పార్టీకు ఇది చాలా బలం ఇస్తుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి, షర్మిలమ్మ గారికి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ బలం ఎలాగైతే నేను ముందు నుంచి చెప్తా వస్తున్న ఒక విషయము, రాహుల్ గాంధీ గారు మన రాజ్యాంగాన్ని కాపాడేదానికి, అదేవిధంగా మన దేశం ఒక లౌకిక దేశం, ఇక్కడ ఉన్న ప్రతి వర్గానికి పేద ధనిక అనేది కాకుండా కుల మతాలకు అతీతంగా ముఖ్యంగా మైనార్టీలకు అండగా, ఎస్సీ ఎస్టీలకు అండగా ఉండే బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఈ రాజ్యాంగానికి కాపాడాలనే ఉద్దేశంతో ఆ రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేసేదానికి బిల్లుల ద్వారా పార్లమెంట్లో పాల్పడుతున్న ఈ ఎన్డీఏ కూటమికి ఎంత మాత్రము వెనకం చేయకుండా ఒంటరి పోరాటం చేస్తూ వస్తున్నారు. దానికి ఈరోజు జాయిన్ అయిన మనము సముద్రం వలె ఆయన కష్టము అక్కడ ఉంటే ఢిల్లీలో మన దేశంలో ఆ సముద్రంలో ఒక బిందువు వలె మా అందరి కష్టము ఈరోజు ముందుకెళ్తుందని నేను తెలుపుకుంటున్నాను. కాబట్టి ఇక్కడున్న పెద్దలకు, అన్నదమ్ములకు,
అక్క చెల్లెలకు ఈ సందర్భంగా ఇదే తెలుపుకుంటున్నాను. మీరు ఈరోజు ఏదైతే ఇక్కడ 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నారో ఇది చిన్న విషయం కాదు. మీరు మీ కృషి ఈ 1 నిమిషమైనా 10 నిమిషాలైనా 1 గంట అయినా ఇక్కడ మీరు ఉన్నారంటే అది రాజ్యాంగంను కాపాడేదానికి ఉపయోగపడుతుంది. అది మన రాహుల్ గాంధీ గారిని పిఎం చేసేదానికి ఉపయోగపడుతుంది. దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది. మన పిల్లల ఉన్నత భవిష్యత్తుకు, మన పిల్లల ఉద్యోగాలకు, మన దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈరోజు మన దేశం చాలా దీనస్థితిలో ఉంది. దేశాన్ని శాసించే, ఇతర దేశాలను శాసించే మన దేశం ప్రపంచంలో అన్ని దేశాలను శాసించే స్టేజ్ నుంచి వేరే దేశాలు మన దేశాన్ని శాసించే వాళ్ళ నాన్న, వాళ్ళ బంధువులు, వాళ్ళ బంధుమిత్రులు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అక్క చెల్లెళ్లకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాంకు జాయినింగ్ ద్వారా ముగింపు తెలపాలనుకుంటున్నాను. దృఢమైన సంకల్పంతో వచ్చిన సభ్యులందరూ ఒక్కొక్కరుగా రావాలని కోరుతున్నాను. హలో ఈరోజు ఇక్కడ 39వ డివిజన్ కడప నగరంలో ఎలాగైతే చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ భావాజాలం నుంచి పనిచేస్తూ వస్తున్న హాజీభాయ్ గారు ఈరోజు అఫీషియల్గా కండువా కప్పుకోవడమే కాకుండా ఆయన సమక్షంలో దాదాపు 120 కుటుంబాలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించడం జరిగింది. వాళ్ళలో చాలామంది ఆయన బంధుమిత్రులు, అదేవిధంగా ఈ డివిజన్ నివాసులు కావడం చాలా గర్వకారణం. ఇక్కడ వచ్చిన వాళ్ళలో చాలామంది యువకులు ఉన్నారు, యువతులు ఉన్నారు. వాళ్ళంటే కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకి చాలా అభిమానం. అటువంటి ఈ శుభ సందర్భంలో హాజీభాయ్ గారికి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తూ ఆయనకు చాలా ధన్యవాదాలతో పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇదివరకు నేను చెప్పున్నాను, ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ 12 సంవత్సరాల ముందు వరకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రగతి, ముఖ్యంగా కడపలో ప్రగతి అభివృద్ధి చేసిందో 12 సంవత్సరాల నుంచి అదేం జరగట్లేదు. ఇక్కడ వస్తున్న పార్టీలు కేవలం 2 ప్రాంతీయ పార్టీలు, టీడీపీని అయితే ఏమి, వైసీపీని అయితే ఏమి, ఒకరి మీద ఒకరు బురద చెల్లకపోవడంలో వాళ్ళకి సమయం దొరకడం లేదు. ఇంకా ప్రజల అభివృద్ధి ఏం చేస్తారు? అటువంటి సందర్భంలో ప్రజలు తెలుసుకొని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ రెండింటినీ 2 కళ్ళులాగా ముందుకు తీసుకుని వెళ్ళే పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. దానిని ఇది ముందు వాళ్ళు చూసినారు. రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు ఏ విధంగా అయితే ఆ పాలన అందించినారో దానిని మర్చిపోని ఆ తీపి గుర్తుల ద్వారానే ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఎలాగైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి, ముద్దుల బిడ్డ అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు అదే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో అదే పాలన, రాజన్న పాలన, పులిబిడ్డ కడుపులో పులిబిడ్డే పుడుతుందనే విషయం మనకు తెలిసిందే. ఆ విధంగా చేయబోతుందని ఆ నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చాలా ఆశతో ఈరోజు చాలా కుటుంబాలు 120 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఖచ్చితంగా 50 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. వాళ్ళు చెప్పినట్టుగా 50 మేమే గెలుస్తాం, 50 మేమే గెలుస్తాం అని ఇరు పార్టీలు పొంతలు లేకుండా మాట్లాడతాయి. అటువంటి పొంతలు లేకుండా మాట్లాడకుండా ఖచ్చితంగా 50లో 30 మేము గెలుస్తామని ఈ సందర్భంలో గట్టిగా తెలుపుకుంటున్నాను. దాంట్లో భాగమే ఈ 30లో భాగమే ఈ 39వ డివిజన్ అని కూడా మరీ గర్వంగా తెలుపుకుంటున్నాను. రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్లో గట్టి జెండాను నాటుతుందని మరీ తెలుపుకుంటూ ఈ మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చిన ఈ ప్రోగ్రామ్ను మా
హాజీపై సమస్యలు జరగడం, దానికి తోడ్పాటుగా మా డివిజన్ ఇన్ఛార్జీలు ఒక్కొక్కరు సైనికుల్లాగే రాత్రింపగలు అందరు యువకులే, యువరక్తము, తాపత్రయము, ఒక మంచి నాయకత్వం కోరుకొని ఒక మంచి నాయకత్వం కావాలని ఒక ఉద్దేశంతో షర్మిలమ్మ కోసం, రాహుల్ గాంధీ కోసం పనిచేసే ఈ యువరక్తం ద్వారా ఖచ్చితంగా ముందుకెళ్తామని మరోసారి తెలుపుకుంటున్నాం. ఖచ్చితంగా, ఎందుకంటే ఆ ధీమా వ్యక్తం చేయడము 100% కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైతే ముందు మన రాష్ట్రం విడిపోయినప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండిందో వాళ్ళు ఏం చెప్పినారు, మేము ప్రత్యేక హోదా తెస్తాము, అది తెస్తామన్నప్పుడు వైసీపీ వీళ్ళు తేలేకపోతున్నారు, మాకు అవకాశం ఇవ్వండి, మెడలు వంచి తెస్తామని వైసీపీ వాళ్ళు అన్నారు. కానీ ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో అధికారంలో, వాళ్ళ మెడలు వంచడం ఏమో కానీ వీళ్ళ మెడలు వాళ్ళ కాళ్ళకాడ వంచి ప్రత్యేక హోదా అడగలేని పరిస్థితిలో చూసినాం మనం. మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏది కొద్ది కుమ్మచ్చిలాగా ఉంది, ఇది ఏం అయ్యేట్టుగా లేదు. వీళ్ళు ఒకరినొకరు దూషించుకొని ప్రజలను మభ్యపెట్టి కేవలము అధికార దాహంతో చేస్తున్నారని ప్రజలకు అర్థమైంది. కాబట్టి రాబోయే కాలంలో 2029లో ఖచ్చితంగా సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ కాంగ్రెసే వస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదన్న. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోవాలనుకున్నాం. చింతామోహన్ గారు నాయకుడు అంటే 2 కొమ్ములు 4 చేతులు ఉంటాయన్న, పని చేసే వాళ్ళే నాయకులు అన్న. పని చేసే వాళ్ళే నాయకులు. ఏమి ఆయనే చేయాలా, ఈయనే చేయాలా, హాజీబైనే చేయాలా, గౌస్పీరే చేయాలా, కరీమే చేయాలని కాదు. ఎవరు పని చేస్తారో, పార్టీ భావజాలాలకు ముందుకు తీసుకుని వెళ్తారో, దేశాభివృద్ధి కోసం ముందుకు వెళ్తారో వాళ్ళే నాయకులు. అదే చెప్పినాను, వాళ్ళకేం 2 కొమ్ములు ఉండవు, వాళ్ళు నాయకులు లేరు అంటే వీళ్ళంతా నాయకులు కదా, యువ నాయకులు. ఇంతకన్నా ఉడుకు రక్తం ఎవరన్నా ఉందా, ఏ పార్టీలోనే ఉందా, కడపలో చూపించండి. వీళ్ళే నాయకులు, వీళ్ళంతా మేమంతా నాయకులమే. ఇక్కడ నిన్న ఒక జాయినింగ్ చేసినాం, ఈరోజు ఒక జాయినింగ్ చేసినాం, మన్నాడు ఒక పెద్ద ధర్నా చేసినాము. ఎవరి కోసం చేస్తున్నాం? ప్రజల కోసం చేస్తున్నాం. ఇదే కదా నాయకత్వ లక్షణాలు. ఎవరి కోసం? ప్రజల కోసము పాటుపడే వాళ్ళే కదా నాయకులు. పార్టీ నాయకుడు అని ఏమి ఇక్కడ రాసుకుని రారన్న. ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేయడంలో ఏంటంటే పార్టీ నాయకుడు ప్రజల్లోనే పుడతారన్న, ఆ ప్రజలు పుట్టిన వాళ్ళే ఇక్కడ ఉన్నారన్న. పెద్దోళ్ళు ఉన్నారు ఆల్రెడీ. వేరే పార్టీలలాగా మేము పెద్దలు తుంగలో పోయినారు అట్టిట పెద్దలకు మేము విమర్శించాం. వాళ్ళు మాతో ఉండారు, మాకు సలహాలు ఇస్తున్నారు. వాళ్ళ అనుభవాన్ని మాతో విలువైన అనుభవాన్ని మాతో పాలు పంచుకుంటున్నారు. కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాము. ఆ విధంగా ఇవన్నీ చూసే మమ్మల్ని కూడా చూసి వాళ్ళు పడే కృషి, మేము పడే కృషి చూసే ఆ ధీమా వ్యక్తం చేసినారు. నాయకుడు అంటే ఎవరు ఆకాశం నుంచి రారన్న. అది మోడీ గారు అన్నప్పుడు ఆయన న్యాచురల్గా పుట్టలేదంటారు కదా, ఆ విధంగా చెప్పుకోమన్నా అబద్ధాలు. మనం గౌస్పీర్ ఆధ్వర్యంలో చెప్పగలరంటే కాంగ్రెస్ పార్టీ, మా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద చేస్తా అని ఆల్రెడీ చెప్పినారు. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.